హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో నెల్లూరు ఫేమస్ మినపప్పు టమాటా పచ్చడి అయితే చేసి చూపిపోతున్నానండి. పచ్చడి ఒక్కసారి రుచి చూసారంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారండి. అంత అద్భుతంగా కుదురుతుంది. ఈ మినపప్పుతో పచ్చడి ఎలా చేసుకోవాలైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే ఒక హాఫ్ కప్ మినపప్పు అయితే నేను తీసుకున్నానండి, చిన్న కప్ తో. దానికి ఒక 3 టమాటాలు అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. అంతకన్నా మించి ఎక్కువ వేయకండి. టమాటాలు అనేది మళ్ళీ ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని సిమ్ ఫ్లేమ్ లో పెట్టేసుకొని 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకోండి. ఇక్కడ ఆయిల్ ఎక్కువ పట్టదండి, మనం తర్వాత తాలింపు వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ అంతా మెంతులు వేసుకోవాలి. మెంతులు లెక్కలో చెప్పాలంటే ఒక 6-7 మెంతులు వేసుకోవాలి. ఇక్కడ మెంతులు వేసుకోవడం వల్ల మినపప్పు పచ్చడికి రుచి చాలా బాగుంటుందండి. మెంతులు మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దు. ఇప్పుడు ఈ మెంతులు కొంచెం అలా వేడిపడుతున్నప్పుడే లైట్ గా కొంచెం అలా మిక్స్ చేయండి. అప్పుడు మెంతులు ఏంటంటే కలర్ చేంజ్ అవుతాయి, అప్పుడు మనకి చేదు కూడా ఉండదు పచ్చడి అనేది. చూడండి, ఇలా వేగాలి మెంతులు. మెంతులు అనేవి ఖచ్చితంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మినపప్పు వేసుకోవాలి. చూసారు కదండి, మినపప్పు చిన్న కప్తోనే వేసుకున్నాను. ఇక్కడ మీకు మెజర్మెంట్ అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇప్పుడు సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని మినపప్పు అనేది బాగా కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఖచ్చితంగా మినపప్పు అనేది సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే పచ్చడి రుచి బాగుంటుందండి. మినపప్పు చూడండి లైట్ గా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో 1 స్పూన్ ధనియాలు అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు ఈ ధనియాలు జీలకర్ర కూడా కొంచెం లైట్ గా వేగాలి. ఈ ధనియాలు జీలకర్ర వేగేటప్పటికి మనకు మినపప్పు కూడా మంచిగా బంగారు రంగులోకి వస్తుంది. అలా వేగితే మనకి మంచిగా ఉంటుందండి పచ్చడి అనేది. ఖచ్చితంగా సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మినపప్పు ఇంకా ఫ్రై అవ్వలేదు, జస్ట్ మనకి లైట్ గా కొంచెం కలర్ చేంజ్ అయ్యి అంతే. ధనియాలు జీలకర్ర ఏమో ఫ్రై అయిపోయినాయి. సో ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకుని ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలండి. నేను తీసుకున్న మినపప్పుకి అయితే ఒక 10 ఎండుమిర్చి అయితే నాకు ఘాటు పర్ఫెక్ట్ గా సరిపోయిందండి. మీరు తీసుకున్న ఎండుమిర్చి తగ్గట్టు ఘాటు వేసుకోండి. ఎందుకంటే కొన్ని ఏంటంటే ఎక్కువ ఉంటాయి, కొంచెం తక్కువ ఉంటాయి కదా. ఒక 2 ఏమో కాశ్మీరీ రెడ్ చిల్లీస్ వేసుకున్నానండి. అది వేసుకోవడం వల్ల ఏంటంటే మంచి కలర్ వస్తుంది. మీ దగ్గర ఉన్నట్టయితే వేసుకోండి, లేకపోయినా పర్లేదు. నాకు వీడియో కోసం కలర్ అవసరం కాబట్టి నేను స్పెషల్ గా 2 వేసుకున్నాను. ఈ ఎండుమిర్చి ఫ్రై అయ్యేలోపు మనకి చూడండి మినపప్పు కూడా మంచిగా బంగారు రంగులో వేగినాయి కదా. ఖచ్చితంగా ఇలా వేగితేనే పచ్చడి రుచి బాగుంటుంది. ఇప్పుడు ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. నేనైతే పొట్టుతో పాటే వేసుకున్నానండి, మీరు నచ్చకపోతే పొట్టు తీసేసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం లైట్ గా వేడిపడిన తర్వాత దాంట్లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అన్న లేకపోతే గోలీ సైజ్ అంత చింతపండు అన్న వేసుకోండి. అలా 2 రకాలుగా ఎందుకు చెప్పానంటే కొంతమందికి ఏంటంటే పులుపు ఎక్కువ నచ్చుతుంది, కొంతమందికి తక్కువ నచ్చుతుంది. కాబట్టి మీకు తగ్గట్టు వేసుకోండి పులుపు అనేది. నాకు కొంచెం టమాటాలు అనేవి కొంచెం పుల్లగానే ఉన్నాయండి నేను తీసుకున్నాయి కాబట్టి నేను జస్ట్ గోలీ సైజ్ అంత చింతపండు వేసి ఫ్రై చేసుకున్న పదార్థాలన్నీ ఒక ప్లేట్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ప్యాన్ లోని ఇంకొక 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకోవాలండి. ముందుగా చూపించాను కదా టమాటాలని, అవి వేసేసుకొని సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసుకొని టమాటాలు అనేవి మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి. జస్ట్ మనకి పైన స్కిన్ ఉంది కదా, అది కొంచెం ఊడినట్టు వస్తుంది కదా, అలా మగ్గితే సరిపోతుంది. ఎందుకంటే మనం మిక్సీ పట్టేసుకునేటప్పుడు ఎక్కువ వాటర్ వేయకూడదండి పచ్చళ్ళలో, కొంచెమే వాటర్ వేసుకొని చేసుకోవాలి. కాబట్టి మనకి టమాటాలో కొంచెం తేమ ఉండేలాగా చూసుకోండి. చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే ఫ్లేమ్ ని ఆఫ్ చేసేద్దాం. మనకి మినపప్పులో కొంచెం బంక్ ఉంటుంది కదండి, సో మిక్సీ వేసేటప్పుడు ఏంటంటే కొంచెం అతుక్కున్నట్టు అవుతుంది కదా, సో అందుకే టమాటాలు అనేది మనం వేసుకుంటాం. టేస్ట్ బాగుంటుందని మనకి కొంచెం కన్సిస్టెన్సీ కూడా బాగా వస్తుంది టమాటాలు వేసుకోవడం వల్ల. అలానే మరి ఎక్కువ వేయకండి, ఎక్కువ వేస్తే ఏంటంటే టమాటా పచ్చడి అయిపోతుంది. ఇప్పుడు టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత ఫ్లేమ్ ని ఆఫ్ చేసేసుకున్నామండి. ఈ లోపు మనకి టమాటా చల్లారిపోతుంది. ఈ లోపు అయితే మినపప్పు ఫ్రై చేసుకున్నాం కదండి, అవి అయితే మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మొత్తం అయితే వేసేసి ఇప్పుడు ఈ పచ్చడికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. నేనైతే ఒక హాఫ్ స్పూన్ కల్లుప్పు వేసుకున్నానండి. మినపప్పు పచ్చడికి ఉప్పు ఎక్కువ పట్టదండి, చూసుకొని వేసుకోండి. ఎందుకంటే మినపప్పు ఇక్కడ చూసడానికి ఎక్కువ ఉంటుంది కానీ మిక్సీ పట్టేటప్పటికి మనకి ఏంటంటే చాలా తక్కువ క్వాంటిటీ వస్తుంది కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువ పట్టదండి. కావాలంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు, ముందే మాత్రం ఎక్కువ వేయకండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మరీ ఫైన్ పౌడర్ చేయకుండా కొంచెం పలుగ్గా గ్రైండ్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ టమాటా వేసి మిక్సీ పట్టుకుంటాం కదా, సో అప్పుడు కొంచెం మనకి పేస్ట్ లాగా అయిపోతుందండి. అందుకే ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక 2-3 పల్సులు ఇవ్వండి బ్యాక్వర్డ్. అప్పుడు ఏంటంటే మనకు కొంచెం పలుగ్గా వస్తుంది కదా. నెక్స్ట్ మనం టమాటా వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ క్లియర్గా అర్థం అవ్వాలని చూపిస్తున్నాను దగ్గరికి. అలా 2-3 పల్సులు ఇచ్చేసాను కదా. ఇప్పుడు చూడండి మనకి లైట్ గా పలుగ్గా ఉంది కదా. ఇప్పుడు ఒక్కసారి గంటతో మిక్స్ చేసుకోండి. ఎందుకంటే మనం వేసింది మినపప్పు కదండి, మినపప్పుకి ఏంటంటే కొంచెం బంకదనం ఉంటుంది, కొంచెం అతుక్కుంటుంది ఎక్కువగా. సో అందుకోసం ఇలా తిప్పుకుంటూ తర్వాత మనం టమాటా వేసుకోవాలి. చూడండి గట్టిగా ఉంటుంది, కొంచెం బలం పెట్టి ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసుకొని ఒక్క బ్లెండ్ ఇవ్వండి అంతే. ఎందుకంటే నాకు అక్కడ ఎండుమిర్చి నలగలేదండి, అందుకే మళ్ళీ ఒక బ్లెండ్ ఇచ్చాను. చూడండి రవ్వగా వస్తుంది చూడండి మినపప్పు అనేది. ఇలా మీకు కొంచెం ఇంకా పలుగ్గా నచ్చినట్టయితే ఇంకా పలుగ్గా కూడా చేసుకోవచ్చు అండి పచ్చడి అనేది. మాకు ఇలానే నచ్చుతుంది కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. ఇప్పుడు మగ్గు పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత గరగర తిప్పేయకుండా జస్ట్ ఒక్క పల్స్ ఇవ్వండి అంతే. ఒక పల్స్ ఇచ్చిన తర్వాత మనం
వాటర్ వేసుకుందాం. ఎక్కువ వాటర్ వేయకూడదండి, జస్ట్ లైట్గా కొంచెం యాడ్ చేయాలి అంతే, జస్ట్ మిక్సీ తిరగడానికి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇప్పుడే వాటర్ యాడ్ చేయకండి, తర్వాత మనకి ఎంత పడుతుందో అర్థమవుతుంది. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక్క పల్స్ ఇవ్వండి అంతే. అలా ఒక్క పల్స్ ఇచ్చేసిన తర్వాత చూడండి మనకి ఇలా రౌండ్గా వస్తుంది పచ్చడి అనేది. సో కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు దీనికి తగ్గట్టు వాటర్ వేసుకోండి. ఇప్పుడు నాకైతే చిన్న గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ పట్టినాయండి, ఎందుకంటే నేను తీసుకున్న క్వాంటిటీ తక్కువే కాబట్టి మీరు కొంచెం ఎక్కువ తీసుకున్నట్టయితే కొంచెం ఎక్కువైనా పట్టచ్చు. చూడండి కొంచెం గట్టిగా ఉంది కదా, జస్ట్ కొంచెమే వాటర్ వేసుకున్నాను అంతే. చూడండి వాటర్ వేసుకున్న తర్వాత గట్టిగా తిప్పేయకుండా ఒక్కసారి ఆ పచ్చడి అంతా మిక్స్ చేసినట్టు ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని ఒక్క బ్లెండ్ ఇవ్వండి అంతే. పచ్చడి తిప్పేసినట్టు టిఫిన్ పచ్చడిలాగా తిప్పేయకండి, జస్ట్ ఒక్క బ్లెండ్ ఇవ్వండి అంతే. ఒక బ్లెండ్ ఇచ్చేసిన తర్వాత ఆఫ్ చేసేయండి. చూడండి మనకి పచ్చడి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి, మరి పల్చగా ఉండకూడదండి పచ్చడి అనేది. ఇలా ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇంకా కొంతమంది అయితే రౌండ్గా బాల్ లాగా చేసుకొని కూడా తింటారు, అలా కూడా బాగుంటుంది. బట్ నాకు ఎప్పుడు ఇలానే నచ్చుతుంది కాబట్టి ఇలా చేసుకున్నాను. ఇప్పుడైతే పచ్చడికి తాలింపు చాలా ఇంపార్టెంట్ అండి. తాలింపు పెట్టేసుకున్నాం, స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకున్నానండి. ఎండుమిర్చి వేగుతున్నప్పుడే దాంట్లో పచ్చనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే వేసుకున్నానండి. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని తాలింపు అనేది లైట్గా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయితేనే మనకి పచ్చళ్ళు అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటుందండి. సో ఖచ్చితంగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి తాలింపు అనేది ఇలా వేగుతుంది కదా, ఇలా వేగుతున్నప్పుడు దాంట్లో మీకు నచ్చినట్టు అయితే ఇక్కడ 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకొని వేసుకోండి. ఇక్కడ మళ్ళీ తాలింపులో వెల్లుల్లి వేసుకోవడం వల్ల మన ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. నేను ముందుగా అయితే కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపట్లాడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసుకున్నాను అంతే. ఎక్కువ వేగవసరం లేదండి, జస్ట్ ఆ వేడికే సరిపోతుంది. ఒకసారి అలా మిక్స్ చేసేసి ఇప్పుడైతే ఫ్లేమ్ని ఆఫ్ చేసేయండి. ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి వేడి వేడిగా ఉన్నప్పుడు ఈ తాలింపు అనేది పచ్చళ్ళలో వేసుకోండి. అసలు ఇల్లంతా వస్తుందండి స్మెల్. చూడండి అసలు ఈ పచ్చడి రుచే చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు రెగ్యులర్గా తినే పచ్చళ్ళతో పోలిస్తే పచ్చడి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా చాలా బాగా వస్తుంది. ఈ రెసిపీ అయితే ఎవ్వరు మిస్ చేయకండి, ఖచ్చితంగా రెసిపీ అయితే ట్రై చేయండి. రెయినీ సీజన్కి అయితే పర్ఫెక్ట్ రెసిపీ. నచ్చిందండి, నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం, రేపే ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. Take care. Bye bye. See you next video. For more videos, please like, share and subscribe. Thank you so much for watching.